అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు. సంచలనం ప్రభుత్వ మార్గదర్శకాలు 10 లక్షల బీమా. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగులందరికీ నగదురహిత వైద్యం ప్రమాద బీమా అని చెప్పేసి నూతన ఆరోగ్య పథకంపై త్వరలోనే విధి విధానాలు నగదురహితం ఎంతవరకు అనే దాని మీద ఉద్యోగుల్లో చర్చ అయితే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, ప్రమాద బీమా, జీవిత బీమా వర్తించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రస్తావించింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్తో పాటుగా ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 23,51,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం మరోమారు చర్చించిన అనంతరం మార్గదర్శకాలు జారీ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ పథకం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 1,25,00,000 ప్రమాద బీమా వర్తిస్తుంది. అలాగే 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల అదనపు కవరేజీ లభించే విధంగా పథకం రూపకల్పన చేశారు. అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఇస్తారు అనే చర్చ ఉద్యోగుల్లో ఉంది. వైద్యానికి ఎంత ఖర్చు అయితే ఎంత చెల్లిస్తారా లేదా పరిమితిని విధిస్తారా అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే 23,51,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ద్వారా బెనిఫిట్ అయితే లభిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగులను గెస్టెడ్, నాన్ గెస్టెడ్ 4వ తరగతి అనే 3 విభాగాలుగా విభజించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. అయితే అటెండర్ నుంచి గ్రూప్ 1 స్థాయి వరకు ఉన్న ఉద్యోగుల్లో ఎవరు వేతనం నుంచి ఎంత తీసుకుంటారు, వారిని ఏ కేటగిరీలో చేరుస్తారు అనే అంశంపై ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు వద్ద చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ చర్చల్లో కొన్ని శాఖల్లో అటెండర్కు, స్వీపర్కు కూడా 2 లక్షల వేతనం ఉందని, వారి యొక్క వేతన స్కేల్ ఆధారంగా ఉద్యోగులను విభజించే సాంకేతిక ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఉద్యోగులను గెస్టెడ్, నాన్ గెస్టెడ్ 4వ తరగతి కింద 3 వర్గాలుగా విభజించాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ విషయంలో ప్రభుత్వం పరిమితులు విధిస్తుందా అనే చర్చ కూడా ఉద్యోగుల్లో ఉంది. ఒక కుటుంబంలో ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులు కలిపి 5 ఉంటే ఒక్కో వ్యక్తి మీద 10 లక్షల బీమాను వర్తింపజేస్తారా లేదా కుటుంబం మొత్తానికి 10 లక్షల బీమా వర్తింపజేస్తారనే సందేహాలున్నాయి. ఈ పథకం కింద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు ఉద్యోగులకు డిజిటల్గా హెల్త్ కార్డులు జారీ చేస్తారని అంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు గైడ్లైన్స్ వస్తే ఉద్యోగుల్లో ఉన్న సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగ మూల వేతనంలో 1.5% మొత్తాన్ని ఆరోగ్య పథకం కింద జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొత్తం అన్ని కేటర్లో ఒక విధంగా అమలు చేస్తారా లేక కేటగిరీ వారీగా విధి విధానాలు ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతుంది. గతంలో ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందిన ఉద్యోగులు రీయింబర్స్మెంట్ విధానంలో ఆ బిల్లులను క్లెయిమ్ చేసుకునేవారు. అయితే కొత్త పథకం వస్తే అవసరం లేకుండానే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంది. కాగా ఉద్యోగుల ఆరోగ్య పథకం పాలన వ్యవహారాలను మాత్రమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షిస్తుందని, మిగిలిన వ్యవహారాలు ఉద్యోగుల ట్రస్ట్ ఆధీనంలో ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. దీనిపైన స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుందని చెబుతున్నారు.